మావోల పైన యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పి కారు కూతలు కూస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి హక్కులను అవకాశాలను సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి దోపిడీ చేయడానికి ద్వారాలు తెరుస్తూ ఈ సంపదనంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టి తద్వారా వచ్చేటువంటి ప్రజా సమస్యల్లో పక్కకు నెట్టడం కోసం కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో చివరికి తినే తిండి పైన, కట్టుకునే బట్టల పైన ఆంక్షలు విధించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ లాంటి సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నిటినీ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు. చివరకు ఎలక్షన్ కమిషన్ను ప్రభావితం చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ పైన జరిగినటువంటి చెప్పు దాడి, ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజాస్వామ్యం పైన ఇవాళ గొడ్డలి పెట్టు లాగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో చివరకు ఆ రాజ్యాంగాన్ని కూడా సమూలమైనటువంటి మార్పుల పేరుతో ఈ దేశంలో ఎవరికి కూడా హక్కులు, అవకాశాలు ఉండకూడదు, రాజకీయాలకు తావు ఉండకూడదు, స్వేచ్ఛ ఉండకూడదు, మాట్లాడేటువంటి హక్కు అవకాశాలు లేకుండా చేయడానికి రాజ్యాంగాన్ని కూడా సమూలంగా మార్పులు చేసి ఒకే దేశం, ఒకే నోటు, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ అనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి విధానానికి మోడీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి పోరాటాలను రూపకల్పన చేయడానికి ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవుల హక్కుల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం, దళితుల కోసం, విద్యార్థుల కోసం ఆరహం కృషి చేయడానికి, సమరశీల పోరాటాలు నిర్వహించడానికి ఈ యొక్క వార్షికోత్సవాలు వేదిక అవుతున్నటువంటి నేపథ్యంలో దున్నేవాడికి భూమి కావాలి, ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు కావాలి, ఇంటి స్థలం కావాలి, రేషన్ కార్డుతో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు లాంటి సమస్యల కోసం, సమగ్రాభివృద్ధి కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాటమే ఏకైక ఎజెండాగా తీసుకొని రానున్నటువంటి రోజులలో పనిచేయడానికి ఈ యొక్క వార్షికోత్సవాలు వేదికకు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వార్షికోత్సవాలలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.